అందరికీ ఈరోజు మాది బుధవారం స్పెషల్ పాలకూర. మా ఇంట్లో కరివేపాకు చెట్టు అంత పెద్ద వృక్షం కాదు, చిన్నదే అయినా కూడా మనం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. చాలా హెల్దీ. ప్రతి కూరలో పాలకూర చూడంగానే బాగా అనిపించింది, తీసుకున్నాం. ఇంకా బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇట్లా బుట్టలో ఇట్లా పడేయాలి, మంచిగా కడిగి కట్ చేసి అందులో వేస్తారు. వస్తుంది పాలకూర, కొంచెం శనగపప్పు వేసిన అంతే. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పోపు గింజలు వేసిన. ఇది చిన్నగా మంటతో సన్నగా తిప్పి ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసిన కాబట్టి కొంచెమే, ఒక చిన్న చెంచా కారం అంతే. కొత్తదే పాలకూర, సూపర్ ఉంటుంది. పాలకూర ఫ్రై అండి, పాలకూర ఫ్రై. కొందరు ఇలా టమాటాలు వేసుకుంటారు, ఆలుగడ్డ వేస్తారు. నేను ఆలుగడ్డ వేస్తా, కానీ మాకు ఒడవది. అయినా కూడా ఇది ఇట్లా కూడా ఒకటి పాలకూరతో ఉత్త పాలకూర వండుకొని తినండి, అది బాగుంటుంది. అదొక టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది తోటల నుంచి ఇప్పుడే వచ్చింది, పక్కకే కదా కూరగాయలు, రాగానే తీసుకున్నాను నేను. 2 కట్టలు 10 రూపాయలు, ఒక్కటి 5 రూపాయలు. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచాలి. నేను ఉప్పు కారాలు తక్కువ చేయండి, కొంచెం కొంచెమే వాడండి, ఎందుకంటే పడట్లేదు. ఇలా పచ్చిమిర్చి కొంచెమే, సాల్ట్ కొంచెం కారం ఇస్తాను అంతే, ఏం లేదు. ఇలా కొత్తిమీర వేయాలి, కొంచెం అయినాక ఇస్తా. ఇంత కొంచెం అంతే. చిన్నగా ఎవరి ఇష్టం వాళ్ళు, ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు, ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువనే తింటాను.